హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల వీడియో అర్థం కాదు. దయచేసి చివరి వరకు చూడండి. ఇది కథ కాదు, నిజంగా జరిగిన సంఘటన. నా పేరు హరీష్. నేను చదువు పూర్తి చేసుకున్న తరువాత అన్ని ప్రదేశాలు తిరగాలని ఒక కోరిక ఉండేది. అందువల్ల నేను ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాను. అదేమిటంటే అన్ని ప్రదేశాలను తిరిగి రావాలని నేను అనుకున్నాను. అయితే దానికి మా పేరెంట్స్ని ఒప్పించాను. అలా నేను బైక్ని రెడీ చేసుకొని అన్ని సామాను సర్దుకొని బయలుదేరాను. అయితే ఆ రోజు 200 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఒక సిటీని చేరుకున్నాను. ఆ సిటీ పేరు వచ్చేసరికి తాడిపత్రి దగ్గరలో ఉన్న ఒక హోటల్ దగ్గర ఆగి భోజనం చేశాను. కొంతసేపు అక్కడే స్టే చేశాను. మరలా బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉన్నాను. నేను వెళ్ళే మార్గంలో ఘాట్ రోడ్డు వచ్చింది. దానిని దాటి బైక్ నెమ్మదిగా ఎక్కుతూ ఉంది. అయితే ఆ ఘాట్ రోడ్ చాలా ఎత్తుగా ఉండటం వల్ల నా బైక్ వెళ్ళటం లేదు. దిగి నెమ్మదిగా బైక్ని రేజేస్తూ పైకి పోనిచ్చాను. ఘాట్ రోడ్ దాటిన తర్వాత అప్పటికే అలసిపోయి ఉండటం వల్ల ఎక్కడైనా నేను ఈ నైట్ స్టే చేయాలి అనుకున్నాను. 10 కిలోమీటర్ల దూరంలో దేవలగుట్ట అనే విలేజ్ ఉంది. అక్కడ ఆగి తెల్లవారేసరికి పోవచ్చులే అని అనుకున్నాను. అలా దూరంగా ఒక ఇల్లు కనిపిస్తూ ఉంది. ఆ గ్రామానికి చేరుకున్నాను. ఆ ఇల్లు దగ్గరికి ఏం వెళ్తాంలే, గ్రామంలోకి వెళ్దామని చెప్పి గ్రామంలోకి వెళ్ళాను. వెళ్ళి ఎక్కడ చూసినా ప్రతి ఇల్లు తలుపు వేసి ఉంది. ఎక్కడ ఒక్క మనిషి కూడా కనిపించటం లేదు. 12 గంటలు కావటం వల్ల నిద్రపోయి ఉంటారులే అని అనుకున్నాను. కానీ ఏ తలుపు కొట్టినా తలుపు తీయటం లేదు. అక్కడ ఏ ఇంటికి చూసినా తాళాలు లేవు. తలుపులు మూసి ఉన్నాయి. ఏ తలుపు కొట్టినా తలుపు తీయటం లేదు. 12 గంటలు కావటం వల్ల ఎవరు ఉండరేమో, నిద్రపోయి ఉంటారేమో అని నేను అనుకున్నాను. ఆ రాత్రి అక్కడ దగ్గరలో ఉన్న ఒక అరుగు మీద నేను పడుకున్నాను. బాగా అలసిపోయి ఉండటం వల్ల నాకు బాగా నిద్ర పట్టింది. ఎవరు అటు ఇటు తిరుగుతున్నట్టుగా శబ్దాలు వినిపిస్తున్నాయి. నిద్రలో ఉండటం వల్ల నాకు మేలుకు రాలేదు, కానీ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. అలా వినిపిస్తూ ఉండగా హఠాత్తుగా మేలుకు రావడంతో లేచి చూశాను. ఏమీ లేదులే అనుకుని నేను పడుకుండిపోయాను. అలా పడుకున్న తర్వాత ఖచ్చితంగా గంట తర్వాత ఎవరో నా మెడని ఒత్తుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేను కదలలేకపోతున్నాను. అటు ఇటు మెసులుదామని చూస్తున్నా, కానీ ఎటు కదలలేని స్థితిలో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. గట్టిగా కేకలు వేస్తున్నాను, కానీ ఎవరూ రావటం లేదు. కళ్ళు తెరిచి చూశాను. నా చుట్టుపక్కల చాలా దెయ్యాలు నన్ను పట్టుకొని చంపుదామని చూస్తున్నాయి. కాళ్ళు కదలకుండా పట్టుకున్నాయి, చేతులు కదలకుండా పట్టుకున్నాయి. నా గొంతుని ఇంకో దెయ్యం కూర్చొని నొక్కుతుంది. నేను కొద్దిసేపట్లో ప్రాణం పోయిద్దేమో అన్నట్టుగా భయంతో అటు ఇటు చూశాను. నా ప్రాణం ఇంకా పోవాల్సిందేనేమో, నేను చచ్చిపోతానేమో అని అనిపిస్తూ ఉండగా నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆంజనేయ స్వామి దండకం చదవాలి అనుకున్నాను. అప్పుడు గొంతు రాకపోయినా గట్టిగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని మనసులో అనుకుని దండకం చదవటం మొదలుపెట్టాను. వెంటనే దండకం మొదలుపెట్టాను. జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీసతే లోకపు జాగర్ అంజలి పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కాంచని వరణ విరాజ సువేశ కానల కుండల కుంచిత కేశ అని ఎప్పుడైతే చదవటం మొదలుపెట్టానో అంతే, అక్కడ దరిదాపుల్లో కూడా దెయ్యాలు లేవు. ఇంకా లెగిచి వెంటనే నేను బ్యాగ్ చదువుకొని పరిగెత్తుతూ పోతూ ఉన్నాను. దూరాన నాకు కనపడ్డ ఇల్లు. అక్కడికి వెళ్ళేసరికి ఒక ముసలాయన బయట ఉండి ఆ వరిగడ్డి వాములోకి వెళ్ళి దాక్కోపో, తొందరగా అని చెప్పాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి వరిగడ్డి వాములో దాక్కున్నాను. ఆ తర్వాత నా వెనకే వచ్చిన దెయ్యాలు తాత ఇటు ఎవరైనా మనిషి వచ్చాడా అని అడిగాయి. లేదే, నేను ఇప్పుడే బయటకు వచ్చానమ్మా, ఏందో అరుపులు వినిపించాయని. ఎవరూ కనిపించలేదే
అని అన్నాడు. నేను ఈ సంభాషణ అంతా వింటూ ఆ గడ్డివాం కడ కూర్చొని కదలకుండా ఉండిపోయాను. తప్పించుకున్నాడు. పోతే పోనీలే, ఈసారి ప్రతిరోజు మనకు ఎవరొకరు దొరుకుతారు కదా, ఈసారి కూడా ఎవరొకరు దొరుకుతారులే, వేచి చూద్దాం పదండి. వాడి అదృష్టం బాగున్నట్టుంది. భూమి మీద వాడు తినటానికి నూకలు ఇంకా ఉన్నట్టున్నాయి, అందుకే వాడు అదృష్టవంతుడు. పదండి పదండి అని చెప్పి ఆ దెయ్యాలు వెళ్ళిపోయాయి. ఆ వెళ్ళిపోయిన తర్వాత తాతయ్య నన్ను పిలిచాడు. ఈ రాత్రికి ఇక్కడ నిద్రపోయి రేపు పొద్దున్నే వెళ్ళిపోయా, నీ బండి చాలా దూరంలో ఉంది కదా, తెల్లారి పొద్దున్నే ఆ దెయ్యాలు ఉండవు, పోయి తీసుకుందు కానీ బైకు అని చెప్పాడు. సరే తాతయ్య అని చెప్పి నిద్రపోయాను. తెల్లవారేసరికి అసలుకి ఏం జరిగిందో కనుక్కోవడం కోసం ఆ దెయ్యాలు ఇక్కడ ఎందుకున్నాయి, ఊరిలో ఎవరూ లేకపోవటం ఏమిటి అని అన్ని సందేహాలు నా మైండ్లో మెదడుతూ ఉన్నాయి. ఇటువంటి ఆలోచనల మధ్య నేనేం చేయాలో నాకే అర్థం కావటం లేదు. తెల్లవారేసరికి లేచి చూశాను. తాతయ్య, అసలుకి ఏం జరిగింది? ఇక్కడ ఎవరూ లేరు ఏంటి? ఏమైంది ఈ ఊరికి? ఆ దెయ్యాలేంటి మీ మాట వినంగానే వెనక్కి వెళ్ళిపోయాయి? మిమ్మల్ని ఎందుకు చంపలేదు, నన్నే ఎందుకు చంపుదామనుకున్నాయి అని ప్రశ్నల మీద ప్రశ్నలు ఆ తాతయ్యని అడుగుతూ ఉన్నాను. నాయనా, ఈ ఊరిలో కొంతకాలం క్రితం కలరా వ్యాధి వచ్చి చనిపోయారు. అందరూ ఊరు మొత్తం చనిపోయారు. అయితే నాది కూడా ఈ ఊరు కావటం వల్ల నా కూతురు వాళ్ళ ఇంటికి నేను 1 నెల రోజులు ఉండి వద్దామని వెళ్ళాను. ఆ సమయంలో కలరా వ్యాధి వచ్చి ఊరిలోని ప్రజలందరూ చనిపోయారు. చనిపోయి ఆ నెల రోజులు ఆ పీనుగులు అక్కడే చచ్చి పురుగులు పట్టి శిథిలమైపోయాయి. కాకపోతే కొంతమంది దయ్యాలుగా మారి ఈ గ్రామంలో తిరుగుతూ ఉండేవి. అయితే అవి చాలా క్రూరమైనవి కావటం వల్ల నేను వాళ్ళకి తెలుసు కాబట్టి నన్ను ఏమీ చేయరు. ఎందుకంటే నేను ఈ గ్రామస్తున్నే కాబట్టి వాళ్ళందరికీ నేను తెలుసు. అందుకే నన్ను ఏమీ చేయలేదు. వేరే వాళ్ళు ఎవరొచ్చినా చంపేస్తాయి అవి. నీ అదృష్టం బాగుండి నీ కేకలు వినపడి నాకు మేలుకు వచ్చి నేను లేచి చూశాను. ఇలా చాలామంది చనిపోయి ఉన్నారు కాబట్టి నీ అదృష్టవంతుడి, నువ్వు చాలా అదృష్టవంతుడి, నీ అదృష్టం బాగుంది అని నాతో చెప్పాడు. నేను వెళ్ళి వచ్చి చూసేసరికి గ్రామంలో ఎవరూ కనిపించలేదు. ఎక్కడ పట్టినా కుళ్ళిపోయిన దేహాలతో ఇల్లులన్నీ తలుపులు వేసి అంతే ఉన్నాయి. నేను ఒక ఇంటి తలుపు నెట్టి చూశాను. గట్టిగా బద్దలు కొట్టి చూశాను. ఏముంది, పురుగులు పట్టిన శవాలున్నాయి. అట్లాగే ప్రతి ఇంటికి వెళ్ళి అన్ని శవాలని పూజ చేశాను తీసుకుపోయి. అలా ఈ గ్రామం మొత్తం చనిపోయి ఉన్నారు. వాళ్ళందరి శవాలని నేను ఒక చోట పాతిపెట్టాను. ఆ కృతజ్ఞత వల్ల నన్ను వాళ్ళు చంపలేదు. కావున నీవు అదృష్టవంతుడు అనే చెప్పాలి. ఆ దెయ్యాలు నా మాట విని వెనక్కి వెళ్ళిపోయాయి. నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు. ఎప్పుడూ ఇటువంటి ప్లేసుల్లో ఆగమాకు. రాత్రిపూట ప్రయాణం చాలా ప్రమాదకరమని తెలిసి నువ్వెందుకు ప్రయాణం చేస్తున్నావు అని చెప్పారు. తాతయ్య అని ఇలా జరిగినదంతా చెప్పాను. నాకు ఇలా వెళ్ళాలనే ఆశ. నువ్వు అనేక ప్రదేశాలు చూడటమేమో కానీ నీ ప్రాణాలు కోల్పోయేవాడివి, అందుకే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అక్కడ జరిగిన యథార్థ సంఘటన గురించి ఆయన నాతో పంచుకున్నాడు. చూశారా ఫ్రెండ్స్, ఇది నిజంగా జరిగిన సంఘటన. నాకు వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఈ సంఘటన జరిగింది అని చెప్పారు. నాకు తెలిసింది. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించి మరిన్ని సంఘటనలతో మీ ముందుకు మరో వీడియోతో నేను రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక్క మాట, సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే గంట సింబల్, దాన్ని ట్యాప్ చేయండి. మా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ అందరికీ. మా వీడియోలను ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇప్పటిదాకా మా స్టోరీ విని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా నేను మరీ కోరుకుంటున్నాను. దయచేసి మరిన్ని వీడియోలతో మీ ముందు